అమ్మగారు, మంచినీళ్ళు తీసుకోండి. హ్మ్. పుష్ప, హ్మ్. ఈ వాటర్ బాటిల్ తీసుకెళ్ళి నా బెడ్‌రూమ్‌లో పెట్టు. ఒక్కోసారి రాత్రుల్లో దాహం వేస్తోంది. సరే అమ్మగారు. హ్మ్. హ్మ్. అమ్మగారు మళ్ళీ వస్తున్నారా ఏంటి? అమ్మయ్యా! నువ్వా? అమ్మగారు ఎళ్ళిపోయారా? నేను చాలా భయపడ్డాను. ఒకవేళ అమ్మగారు నన్నిక్కడ చూసుంటే పరిస్థితి ఏమయ్యేదో? నా పని అయిపోయేది. దేవుడా! అవును. నాకు కూడా చాలా భయమేసింది. సరే, ఏవండీ, మీరిక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోండి. మళ్ళీ అమ్మగారొచ్చినా వస్తారు. అమ్మగారు చూస్తే బావుండదు. సరేనా? సరే, సరే. వెళ్ళండి. తప్పుకో. హమ్మయ్య! ఎలాగైనా అమ్మగారితో మాట్లాడి డబ్బు, బంగారం ఎక్కడ పెట్టారో తెలుసుకోవాలి. ఎలా ఆవిడతో మాట్లాడి తెలుసుకోవడం? ఎలా? ఏంటి టిఫిన్ రెడీ చేసావా? ఇంకా లేదు. అమ్మగారికి టీ పెట్టి తీసుకెళ్తున్నాను. సర్లే వెళ్ళు. హ్మ్. అమ్మగారు, అమ్మగారు, హ్మ్. టీ తీసుకోండి. అమ్మగారు, హ్మ్. ఈరోజు టిఫిన్ ఏం చేయమంటారు? హ్మ్. టిఫినా? దోస చేస్తావా? సరే అమ్మగారు. హ్మ్. అవును. ఆ వాచ్‌మెన్ ఎక్కడున్నాడు? కిందున్నాడమ్మా. అవునా! సరే, సరే. ఇప్పుడతనికేమైనా పనుందా? అవునమ్మా, ఈరోజు ఆయనతో పనుంది. కూరగాయలు తేవడానికి మార్కెట్‌కి పంపించాలి. అలాగా? సరే. అతన్ని మార్కెట్‌కి పంపించు. నువ్వు టిఫిన్ చెయ్యి. నేను హ్మ్. స్నానం చేసొస్తాను. అలాగే అమ్మా. హ్మ్. ఆవిడకి టీ ఇచ్చొచ్చావా? హా! అందుకే కదా వెళ్ళాను. సరే. డబ్బులు, బంగారం గురించి అడిగి తెలుసుకున్నావా? ఏవండీ, ఎందుకండి ఇలా తొందరపడిపోతున్నారు? ఆవిడతో నేను మాట్లాడతానని చెప్పాను కదండీ! ఇప్పుడే అడిగామనుకోండి ఆవిడకి డౌటొస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కావడం లేదు. సర్లే. త్వరగా అడిగి తెలుసుకో. మనం ఎన్ని రోజులని ఒకే ఇంట్లో ఉంటాం? త్వరగా దొరికింది మూట కట్టుకుని ఇంకో ఇల్లు చూసుకోవాలి కదా! ఏవండీ, ఎందుకిలా మాట్లాడుతున్నారు? ఇంతకు ముందు మన మీద ఎన్నో కేసులున్నాయి. మనం బయటికి వెళ్ళినా చాలా ఇబ్బందులు పడే పరిస్థితుంది. అయ్యో! ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఇక్కడుండడమే మంచిది. ఒకసారి దొంగతనాలు మానేసి ఒకింట్లోనే పని చేసుకుంటూ ఉంటే మంచిదనిపిస్తోంది. ఏంటి? ఒకే ఇంట్లో పని చేసుకోవాలా? ఏంటే మతుండే మాట్లాడుతున్నావా? దొంగతనాలు చేసి బాగా అలవాటైపోయింది. ఇలాంటివన్నీ మనకి సెట్ అవ్వవు. సరేనా? హ్మ్. పుష్ప, టిఫిన్ తీసుకొస్తావా? అమ్మగారు వస్తున్నా. చూడండి, అమ్మగారు వస్తున్నట్టున్నారు. నేను టిఫిన్ తీసుకువెళ్తాను. మీరెళ్ళి పనిచేసుకోండి.
అమ్మగారు సరే వాచ్మెన్ ఎక్కడా? కిచెన్లో కొంచెం పనుందని చెప్పానమ్మా. క్లీన్ చేస్తున్నాడు. ఓ అవునా? ఉమ్, సరే ఆయన పిలు. పొద్దున కాయగూరలు తెప్పించుకోవాలని చెప్పావు కదా. అవునమ్మా. సరే నేను వెళ్ళి చెప్తాను. ఉమ్, ఏమండి, ఉమ్, అమ్మగారు పిలుస్తున్నారు, వెళ్ళండి. ఏమయ్యా ఇక్కడ పనంతా నచ్చిందా? సెట్ అయిందా? అయిందమ్మగారు, బాగా సెట్ అయింది. ఇక్కడ పని, భోజనం, వసతి అన్నీ బాగున్నాయి. నాకు ఇలాగే ప్రశాంతంగా ఉంటే చాలా బాగుంటుంది. సరే, మీరెవరో ఏంటో కూడా నాకు తెలీదు. ఒక నమ్మకంతో మీ అందరినీ పనిలో పెట్టుకున్నాను. మంచిగా పని చేసుకోండి, సరేనా? ఉమ్, ఉమ్. సరే అమ్మగారు. సరే మరి టిఫిన్ చేసావా? ఇంకా లేదమ్మగారు. పుష్ప, అమ్మగారు. అతనికి కూడా టిఫిన్ పెట్టు. సరే అమ్మగారు. సరే, వెళ్ళి టిఫిన్ చేసిరా. ఆ, సరే అమ్మగారు. ఉమ్, ఇదిగో టిఫిన్ తీసుకోండి. ఉమ్. సరే, ఉమ్, నాతో ఏమైనా పనుందా? అవును, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు, చికెను తీసుకురావాలి. మరి డబ్బులు? అమ్మగారిని అడిగిస్తాను, నాతో రండి. ఉమ్, అమ్మగారు, ఉమ్, లక్ష్మణ్ని మార్కెట్కి పంపిస్తాను. ఉండు, డబ్బులు తీసుకొస్తాను. ఇదిగో ఈ డబ్బులు తీసుకో. సరే అమ్మగారు, నేను వెళ్ళి తెస్తాను. ఉమ్, అమ్మగారేమో వీడి చేతికి డబ్బులు ఇచ్చింది. వస్తువులు తీసుకొస్తాడో లేక తాగొస్తాడో ఆ దేవుడికే తెలియాలి. సరే, ఏం జరుగుతుందో చూద్దాం. సరే అమ్మగారు, నేను వెళ్ళి పని చూసుకుంటాను. వెళ్ళు.